బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించే దిశగా అంతర్జాతీయ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ పెట్టిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య అధికారుల చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన 2 ప్రధాన డిమాండ్లకు అమెరికా అంగీకారం తెలిపినట్లుగా అంతర్జాతీయ దౌత్య వర్గాలు వెల్లడించాయి. లెబనాన్ సరిహద్దుల్లో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి అంతర్జాతీయ బ్యాంకులో అమెరికా ఆంక్షల కారణంగా ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని అమెరికా ఎదుట ప్రతిపాదనలు పెట్టారు. అయితే ఈ 2 కండిషన్లకు అమెరికా అంగీకరించింది. రాజకీయంగా ఎప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ ఆవరణలో ఒకే ఫ్రేమ్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రేరణా స్థల్ వేదికగా చోటు చేసుకునే దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహాత్మా జ్యోతి బాపులే 200వ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇరువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రేరణా స్థల్కు చేరుకున్న ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ఒకరికొకరు తారసపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు కొరడా జుడిపించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ ఇనాం భూములను గుర్తించి ఫెన్సింగ్ వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామస్తుల నుండి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత వారం మందకృష్ణ మాదిగ, లాయర్ ముఖ్యం హైడ్రా నుండే ఈ గ్రామాన్ని కాపాడాలని కోరారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా ఇప్పుడు తమ గ్రామంపై దృష్టి సారించిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గత నెలలో చోటు చేసుకున్న హెచ్ఐవి ఇంజెక్షన్ ఉదంతం విషాదాంతమైంది. గతంలో తనను పెళ్లి చేసుకోవడం లేదన్న కోపంతో ఒక యువకుడు తాను ప్రేమించిన యువతికి బలవంతంగా హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఈ దారుణమైన అవమానాన్ని, అనారోగ్యాన్ని భరించలేక సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పలువారి మరణానికి ఆమె రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న ప్రచారంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. సోషల్ మీడియాలో నా గురించి వైరల్ చేసి నా జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ, నాన్న క్షమించండి. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ మీ కడుపునే పుడతాను. చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్నలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ చనిపోయే ముందు వీడియో విడుదల చేసింది అభాగ్యురాలు. మమ్మీ డాడీ రెస్పెక్ట్ లేకుండా, వాల్యూ లేకుండా, నా బ్రతకాలం లేదు. నా క్యారెక్టర్ని మొత్తం ఆదరించాను. వేదన్ మీడియాలో పోస్ట్ చేసి నా నమ్మకం ఉన్న వాళ్ళు జీవితాన్ని సర్వనాశనం చేసినాడు. సూసైడ్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ వేదాన్ మీడియా. నేను రమ్మ ఇంత కమెంట్స్ చేసిన రితిక రీతులు, శ్రవంతి, సామ్యం, ఝాన్సీ రాణి నాకు బ్రతకాలం లేదు. నేను ప్రేమించిన మాట వాస్తవమే. 8-9 months మేము చేసుకుని 8-9 months తర్వాత ఫస్ట్ టైం నాకు యాక్సెప్ట్ చేసిన, ప్రపోజ్ చేసిన, నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కొన్ని డేస్లో యాక్సెప్ట్ చేసినాక 8-9 months తర్వాత కాన్సెప్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మెడికల్ టెస్ట్ చేయించడానికి హెచ్ఐవి ఉందని వచ్చింది. అప్పుడు తను చెప్పింది నాకు హెచ్ఐవి ఉందని. నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చెప్పిందంటే 20 years నుంచి మేము బ్రతకట్లేదా, నీకు కూడా ఏం కాదు, నువ్వు కూడా బ్రతుకుతూ 20 years నుంచి వితౌట్ మెడిసిన్ తీసుకోకుండానే మేము బ్రతుకుతున్నాం, నీకు కూడా ఏం కాదు అని చెప్పిర్రు. ఇప్పుడు నేను బ్రతకలేను, నాకు రెస్పెక్ట్ వాల్యూ లేకుండా నేను బ్రతకలేను. మమ్మీ డాడీ చిన్న సఫరీ అక్షర చూసే కరెక్ట్ అని నేను తప్ప మాట్లాడేది. నా గురించి 10 మంది తప్పు మాట్లాడుకుంటే నా వల్ల అవ్వట్లేదు. అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నా. సమాజ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జయసింహతో పాటు శ్యామ్ సుందర్, శ్రీనివాసరెడ్డి, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. Hey,
మెదక్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి వేడుకలు మిన్నంటాయి. బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ధ్యాన్ చంద్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మహిళా సాధికారకత, విద్యా సమానత్వం కోసం ఫూలే పడిన తపనను గుర్తు చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు, ఆర్డీఓ రమాదేవి మరియు వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. మండల కేంద్రంలోని ఫూలే విగ్రహానికి స్థానిక నాయకులు, మారి సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. స్త్రీ పురుష సమానత్వం కోసం, మహిళా విద్య కోసం ఫూలే పడిన తపనను బేల మాజీ సర్పంచ్ మస్కే తేజ్రావు కొనియాడారు. సమాజంలో ఉన్న వివక్షలపై పోరాడి అణగారిన వర్గాల అభివృద్ధికి మార్గదర్శిగా నిలిచిన ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన అడుగుజాడల్లో నడవమే మనం ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సర్పంచులు, మాడి సంఘం మండల అధ్యక్షులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ఉత్సవం అనేటువంటి ఈ రోజు వేళ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారికి నివాళి అర్పించడం జరిగింది. జ్యోతిబా ఫులే యొక్క విచారాల యొక్క జయంతిని జరుపుకుంటున్నాం కాబట్టి రాబోయే తరానికి జ్యోతిబా ఫులే గారు చేసినటువంటి కృషి, వారి యొక్క సేవలు ఈరోజు నిజంగానే మరి మహిళ కానివ్వండి, దళితులు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, నాడు చదువుకోవడానికి వాళ్లకు అవకాశం లేని సందర్భంలో ఆయన సమాజంతో పోరాడి ఆ పురాతన కాలం నాటి పరంపరను ఆయన వారితో పోరాడి చదువు అనేటువంటి చాలా అవసరమని, ఆ చదువు వల్లనే మీకు గౌరవం వస్తుందని, మనకు నిజంగానే స్వతంత్రం అనేటువంటిది అందరికి కూడా సమాన హక్కు, గౌరవం లభించిన నాడే వస్తుందని ఆయన సంకల్పం అనేటువంటిది నిజంగానే ఆయన్ని మనము ఈరోజు వారి యొక్క విచారాలని తీసుకొని ముందుకు నడవాల్సినటువంటి అవసరం. ఉత్సవం అనేటువంటి ఈ రోజు వేళ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారికి నివాళి అర్పించడం జరిగింది. జ్యోతిబా ఫులే యొక్క విచారాల యొక్క జయంతిని జరుపుకుంటున్నాం కాబట్టి రాబోయే తరానికి జ్యోతిబా ఫులే గారు చేసినటువంటి కృషి, వారి యొక్క సేవలు ఈరోజు నిజంగానే మరి మహిళ కానివ్వండి, దళితులు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, నాడు చదువుకోవడానికి వాళ్లకు అవకాశం లేని సందర్భంలో ఆయన సమాజంతో పోరాడి ఆ పురాతన కాలం నాటి పరంపరను ఆయన వారితో పోరాడి చదువు అనేటువంటి చాలా అవసరమని, ఆ చదువు వల్లనే మీకు గౌరవం వస్తుందని, మనకు నిజంగానే స్వతంత్రం అనేటువంటిది అందరికి కూడా సమాన హక్కు, గౌరవం లభించిన నాడే వస్తుందని ఆయన సంకల్పం అనేటువంటిది నిజంగానే ఆయన్ని మనము ఈరోజు వారి యొక్క విచారాలు. మెదక్ జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంథింగ్ డేని పురస్కరించుకుని రామ్దాస్ చౌరస్తా నుండి టీఎన్జీఓ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మాసాపేటలోని ఫూలే విగ్రహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.
బడుగు బలహీన వర్గాల వారి కోసం పూలే చేసిన కృషి ఎంతో చిరస్మరణీయమన్నారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, గత వైసీపీ పాలనలో కుంటుబడ్డ అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. రాయచోటి అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన తెచ్చిన సంస్కరణలు, ఆ రోజు ఆయన చేసిన హితబోధనలే ఈరోజు ఈ ప్రభుత్వాలకు అలాగే మనకు దిక్సూచిగా ఉండడం జరుగుతూ ఉంది. పూలే గారు మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. ఆయన కేవలం మహారాష్ట్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతావనికి ఒక సంస్కర్తగా కొత్త దిశను తీసుకొచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే. వారి ఆశయాల కోసం మనం అందరం పనిచేద్దాం. ఈరోజు కూడా మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో బీసీల యొక్క అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఈరోజు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పూలే గారు అలాగే వారి సతీమణి గారు బాలికల యొక్క చదువు విషయంలో ఆ రోజు పోరాటమే ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి యావత్ భారతదేశం. హైదరాబాద్ వనస్థలిపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు. శారదానగర్లోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో 2 దుండగులు గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళ్లారు. బైక్పై వచ్చిన వీరు చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. దీనిపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ బయటకు రాకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది గోప్యత పాటిస్తూ ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పోలీసులు అద్భుతమైన పనితీరు కనబరిచారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పడాల లలిత అనే మహిళ సామర్లకోట నుండి జగ్గంపేట వరకు ఆటోలో ప్రయాణించే పొరపాటున తన బంగారు నగల బ్యాగ్ను ఆటోలోనే వదిలేస్తుంది. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన సిఐ, ఎస్ఐ బృందం సీసీ కెమెరాల సహాయంతో కేవలం 3 గంటల్లోనే ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ నుంచి 4.5 కసలు బంగారం రికవరీ చేసి బాధితురాలికి అందించారు. పోలీసుల వేగాన్ని ఎస్పీ, డిఎస్పీ అభినందించారు. అలాగే ఈ రోజు వందే భారత్కి మా కోడలో హైదరాబాద్ నుంచి వస్తుంది. బాబు పాప కలిసి వస్తుంటే సామర్లకోటలోకి 12 గంటలకు దిగి ఆటో మీద వచ్చింది. నేను జగ్గంపేటలో ఉన్నాను, వస్తున్నారు కదా అని ఈ లోపులో ఆటో ఎక్కి బ్యాగ్ మర్చిపోయింది. బ్యాగ్లో బంగారం కూడా ఉంది. మర్చిపోతే ఇలాగ వచ్చి వెంటనే పోలీసు వారికి తెలియపరచగా వెంటనే 3 గంటలు స్పందించి మా బ్యాగ్ మాకు ఇప్పించేది. అందులో బంగారం కూడా ఉన్నది. అన్నీ మాకు 3 గంటలు అప్పించేది. నాకు హృదయపూర్వక నమస్కారం. 12 గంటలకు దిగానండి. అక్కడి నుంచి ఆటో ఎక్కి జగ్గంపేటలో దిగితే మా బాబు నేను వచ్చాను. కంగారులో బ్యాగ్ మర్చిపోయాను. ఒక అరగంట తర్వాత చూసుకున్నాను, అది కనిపించలేదండి. ఒక అరగంట తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాను. చెప్తే వెంటనే స్పందించి 2 గంటల జగ్గంపేట ఎస్ఐ గారు, సిఐ గారు మొత్తం టీం అంతా కష్టపడి నాకు నా బ్యాగ్ వచ్చేలా చేశానండి. బంగారు దగ్గరలో 34 గ్రాములు ఉంటుందండి. అది 2 గంటల్లో నాకు బంగారు వస్తువులు నా ట్రాలీ బ్యాగ్ మొత్తం అప్పిస్తారండి. పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐ గారికి, సిఐ గారు అందరికీ సీసీ కెమెరా ద్వారా చూసారండి మా పోలీసు గారు అంతా. 3 గంటల్లో మొత్తం అంతా నాకు బంగారాన్ని. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పూలే జయంతి వేడుకలు రాజకీయ రచ్చకు వేదికయ్యాయి. పూలే విగ్రహానికి నివాళులర్పించేందుకు ఎమ్మెల్యే జయసూర్యతో కలిసి వచ్చిన టీడీపీ నాయకులు అక్కడే ఘర్షణకు దిగారు. వార్డుల్లో చెక్కుల పంపిణీ సమాచారం ఇవ్వలేదంటూ మాజీ కౌన్సిలర్ జాకీర్ ప్రశ్నించగా పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే ముందే 2 నేతలు బూతులు తిట్టుకున్నారు. నాలుక కోస్తామంటూ హెచ్చరిస్తుండటంతో కార్యకర్తలు కంగుతున్నారు. చివరికి ఇతర నాయకులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. आगे